ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. నేపాల్లోని రసువా, సువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో బోటీ కోషి నది వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత పరిస్థితి వినాశకరంగా మారింది. నదీ తీర ప్రాంతాలు, రోడ్లు పూర్తిగా బురదమయంగా మారిపోయాయి. అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పూర్తిగా ధ్వంసమై శకలాలుగా మిగిలాయి. చైనా, నేపాల్ను కలిపే ఫ్రెంచ్ బ్రిడ్జితో పాటు మరో 6 వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాఠ్మండూ నుంచి పొఖారా, చిత్వాన్, రసువా వైపు వెళ్లే రవాణా స్తంభించింది. వరదల్లో జల విద్యుత్ ప్రాజెక్టులు, పవర్ సబ్స్టేషన్లు దెబ్బతినడంతో సుమారు 430 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా పలు జిల్లాల్లో చీకట్లు అలుముకున్నాయి. నీటి మట్టం కాస్త తగ్గడంతో సహాయక హెలికాప్టర్లు రాకపోకలు పెరిగాయి. నేపాల్ సైన్యం, పోలీస్ బృందాలు ఇప్పటివరకు 25 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించాయి. వరద ప్రభావం తగ్గిన ఇంకా 105 మంది భారతీయ పర్యాటకులు, 30 మందికి పైగా భద్రతా సిబ్బందితో సహా దాదాపు 384 మంది ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు వైద్యం అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. కాఠ్మండూ ఆసుపత్రులను అలర్ట్ చేశాయి. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉన్నట్లయితే అర్థమవుతోంది. మరి అధికారులు సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు? అప్పటికప్పుడు ప్రజలను ఎలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు? రైట్ అఖిల, నేపాల్లో జల ప్రళయం విధ్వంసం సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన వరద ఉప్పొంగి ప్రవహించడం ద్వారా ఈ బెటోకోషి నది అనేది కూడా ఉప్పొంగి ప్రవహించడం ద్వారా అక్కడ భారీగా వరదలు సంభవించాయి. అంతా ఊహించినంతగా అక్కడ వరదలు వచ్చిన సందర్భంలో